ఇంకో 2 గంటల్లో ఎగ్జామ్ ఉందంటే ప్రపంచంలో ఉన్న ఎవరి బ్రెయిన్లోనైనా సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ నా బ్రెయిన్లో మాత్రం గడిచిపోయిన ఈ 2 సంవత్సరాలే కనబడుతున్నాయి. నేను అనుకున్నట్టుగా జరుగుంటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉండేవాడిని కాదు. 10th ఎగ్జామ్స్ లైఫ్లో వచ్చే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి బాగానే చదివాను, బాగానే రాశాను, 80%తో పాస్ అయ్యాను. ఆ తర్వాత సిటీలో ఉన్న మంచి జూనియర్ కాలేజ్ చూసుకొని జాయిన్ అయ్యాను. అందరిలా నేను డైలీ కాలేజ్ వెళ్ళేవాడిని. కొత్త ప్లేస్ కావటం, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవటం, ఫ్రెండ్స్ సర్కిల్ పెరగటం ఇవన్నీ మెల్లిగా మొదలయ్యాయి. ఎప్పుడూ ఫస్ట్ 3 బెంచెస్లో కూర్చున్న నేను మెల్లిగా లాస్ట్ బెంచెస్కి షిఫ్ట్ అవ్వటం మొదలైంది. మామూలుగా ఖాళీ టైం దొరికితే చదివే నేను ఫ్రెండ్స్తో గడపటం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్తో ఆడటం, కబుర్లు చెప్పుకోవటం, ఫ్రెండ్స్ అంతా కలిసి కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు చూడటం. అలా బంక్ కొట్టి 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 ఎన్ని సినిమాలు చూసామో మాకే గుర్తులేదు. అలా సాగుతున్న నా లైఫ్లో నాకు అమ్మాయి కనిపించింది. ఆమె పేరు అకీరా. చూడటానికి బాగుంటుంది, కానీ తనది మా పక్క కాలేజ్. ఇన్ని రోజులు సినిమాల కోసం, ఫ్రెండ్స్ కోసం బంక్ కొట్టిన నేను మెల్లిగా తన కోసం బంక్ కొట్టడం మొదలుపెట్టాను. అలా గడుస్తున్న నా లైఫ్లో ఓ టర్నింగ్ పాయింట్ వచ్చింది. స్మార్ట్ ఫోన్. మా అమ్మా నాన్నలను అడిగి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాను. అది నా లైఫ్ని ఇంతలా మారుస్తుందని అప్పుడు నాకు తెలీదు. డైలీ చాటింగ్కే నా టైం మొత్తం పోవడం మొదలైంది. ఫ్రెండ్స్ అంతా కూడా సెకండ్ ఇయర్ రావడంతో కొంచెం చదవటం మొదలుపెట్టారు. నేను మాత్రం బుక్స్ పక్కన పెట్టి ఆమెతో చాట్ చేస్తూ కూర్చునేవాడిని. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు తను నన్ను కలిసి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఎంత ట్రై చేసినా కూడా తన ఫోన్ ఆఫ్ అని వస్తూ ఉండేది. నా 12th బోర్డ్ ఎగ్జామ్స్కి టైం కూడా దగ్గర పడింది. చదవాలని బుక్స్ పడితే ఏం అర్థం అయ్యేది కాదు. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇది. అలాంటి ఇయర్ని నేను ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. ఒకప్పుడు మంచి స్టూడెంట్ని నేను, కానీ ఇప్పుడు పాస్ అవుతానన్న గ్యారంటీ కూడా లేదు. కానీ పాస్ అవ్వాలి. మెల్లిగా చదవటం మొదలుపెట్టాను. ఎంత చదివినా కూడా మంచి పర్సెంట్ వస్తుందన్న హోప్ పోయింది. నేను కాలేజ్లో జాయిన్ అయ్యేప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు నేను ఇక్కడ నేర్చుకుంది ఏం లేదు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే వెళ్ళిపోయాయి. ఖాళీగా ఉన్నప్పుడు కలలు కనటం, ఊహలు ఊహించుకోవడం ఎవరైనా చేస్తారు. కానీ రియాలిటీలో వాటిని ఫాలో అయ్యే వారికే సక్సెస్ ఉంటుంది. ఈ చిన్న లాజిక్ అర్థం అవటానికి నాకు 650 రోజులు పట్టింది. ఫైనల్లీ మై నేమ్ ఈస్ ఆదిత్య అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై ఫిజిక్స్ పేపర్.